హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం ఒక వెరైటీ స్నాక్ చేస్తున్నామండి. అది మనం స్నాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ టైంలో మనం స్టార్టర్ లాగా కూడా పెట్టొచ్చండి. మంచి ఐడియా అనమాట. అది వచ్చేసి ఆలుగడ్డలు మరియు సగ్గు బియ్యంతో వడలు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక హాఫ్ కిలో సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి మనం దేంతైతే మనం మెజర్ చేస్తున్నామో దాంతో కరెక్ట్గా పోసామనుకోండి, ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఉన్నమాట దానికి సరిపోతాయి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా మనం ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలండి. ఫస్ట్ అయితే ఈ స్టెప్ చేసుకోవాలి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్, ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెడితే సరిపోతుంది అనమాట. అయితే సగ్గుబియ్యం మనం ఎన్ని తీసుకున్నామో ఆలుగడ్డలు కూడా అంతేనండి. సగ్గుబియ్యం హాఫ్ కిలో అయితే ఆలుగడ్డలు కూడా అరకిలో తీసుకొని మొత్తం స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని, నేను వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం స్కిన్ని తీసేయండి. తీసేసి శుభ్రంగా నీళ్ళల్లో వేయాలి, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. ఇలా నీళ్ళల్లో వేసి ఉంచుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని దాంతో మొత్తం మనం గ్రేట్ చేయాలి. బాగా గ్రేట్ చేసుకుంటే, ఇలా చేసుకుంటే చాలా చాలా అంటే తినేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం పచ్చి పొటాటోస్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చి పొటాటోస్ని ఇలా బా బారుగా వచ్చేటట్టుగా మనం గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం పిండేసి తీసేయాలన్నమాట. నేను వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం పిండేసి తీసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. సో చూడండి, ఇలా మొత్తం నీళ్లు తీసేయాలి. ఎందుకంటే ఇట్లా మనం వాటర్ తీయలేదనుకోండి, కార్న్‌ఫ్లోర్ అనేది ఎక్కువ పట్టి మనకి ఆ టేస్ట్ అనేది డిస్టర్బ్ అవుతుందనమాట. అందుకని ఎక్కడ కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి. ఇది నానబెట్టాను నేను. ఈవినింగ్ చేశాను కాబట్టి మార్నింగ్ నానబెట్టానండి. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ కూడా తీసేసి మనం మొత్తం స్టెయిన్ చేసేసి ఈ సగ్గుబియ్యాన్ని కూడా మనం ఆలుగడ్డలు తురుముకున్నాం కదా, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. వాటర్ తీసేయాలండి కంప్లీట్గా. తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలపాలన్నమాట. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 100 గ్రాముల వరకు పీనట్స్ తీసుకొని వేయించుకోవాలి. మరి మొత్తంగా 100% వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ 70-60% మనం అలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే సో చూడండి, ఇలా 60% మనకి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని తీసేయాలి. ఆ తర్వాత ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి దాంట్లో ఆయిల్ పోసేసి వేడి చేయడానికి పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో శుభ్రంగా కడుక్కున్న పచ్చిమిరపకాయలు ఒక 15, 2 ఇంచుల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇది కోర్స్లీ అంటే ఉప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే మాత్రం బాగా మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ బరకగా గ్రైండ్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేయాలి. ఆ తర్వాత మనం పల్లీలు కూడా చల్లారిపోయాయండి. దీన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాలా ఫైన్ చాప్ చేయాలండి. ఆ తర్వాత కరివేపాకును కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అండి. ఆ క్వాంటిటీని బట్టి మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలి. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. అందుకని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కార్న్‌ఫ్లోర్ కలుపుకుంటూ మనం వడ షేప్ ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది, ఎక్కువ కూడా వేయకూడదండి, కొంచెం కలుపుకోవాలి. నాకు ఇది మొత్తం హాఫ్ కిలో పొటాటోస్, హాఫ్ కిలో సగ్గుబియ్యం మొత్తం కలిపి ఒక 100 గ్రామ్స్ కార్న్‌ఫ్లోర్ పట్టిందండి. సో 100 గ్రామ్స్ కార్న్‌ఫ్లోర్ పట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. వడ షేప్ అవుతుంది అంటే గనక అప్పుడు మనం దీన్ని కరెక్ట్‌గా నాకు 100 గ్రామ్స్ పట్టింది. 100 గ్రామ్స్ వేసుకొని వడ షేప్ కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇలా షేప్ చేసుకొని మనం ఆయిల్లోకి ఫ్రై చేసుకోవడమే. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను కదండీ, బాగా వేడయ్యింది. బాగా వేడెక్కాలండి ఇది. వేడెక్కితే మన సగ్గుబియ్యం వడలనేవి అంటే కొంచెం టైం పడుతుంది
ఫ్రై అవ్వటానికి. కానీ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. అతుక్కున్నట్టు అనిపిస్తే కానండి అతుక్కోవండి. జస్ట్ కొంచెం వేగిన తర్వాత విడిపోతాయన్నమాట మనం చెంచాతో తీస్తే. సో, చూడండి అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవటమే. ఇలా మిగతా వడలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఈ సగ్గుబియ్యం వడలనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఉట్టిగానే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉండేది. ఎందుకంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండీ! డిప్ ఏం అవసరం లేదనమాట. హ్యాపీగా మనం ఇట్లానే తినేయొచ్చు. సో, చాలా చాలా బావుంటుందండి. మనకి ఈవినింగ్ స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్, స్టార్టర్‌లాగా కూడా ఫంక్షన్స్‌లో యూజ్ అవుతుంది. సో, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్ కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.